హైదరాబాద్లోని హయత్ నగర్లో 2 రోజుల క్రితం అదృశ్యమైన బాలుడి ఆచూకీ ఇంకా లభించలేదు. మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మండలం లింగంపల్లికి చెందిన ఎన్ నరసింహం కుటుంబం కొన్నాళ్లుగా హయత్ నగర్లో ఉంటున్నారు. ఇతడి కుమారుడు నవీన్ మంగళవారం సాయంత్రం ఇంటి సమీపంలో ఆడుకుంటూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. హయత్ నగర్ సూర్యనారాయణ కాలనీలో 7 ఏళ్ల బాలుడు కనిపించకుండా ఇవాళకి 3వ రోజు గడుస్తుంది. ఇప్పటి వరకు కూడా అతని ఆచూకీ లభించలేదు. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని ఆచూకీ కోసం గాలిస్తున్న పరిస్థితి ఉంది. సరిగ్గా 2 రోజుల క్రితం సాయంత్రం 5:30 ప్రాంతంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న నవీన్ అనే 7 ఏళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ కొంతమంది స్థానికులు పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. మొత్తానికి ఈ సంఘటన ఇటు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కలకలం సృష్టిస్తుంది. బాలుడు ఎటు వెళ్లాడు అన్న దానిపై మాత్రం ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వద్దకు నవీన్ బాలుడికి సంబంధించిన నవీన్ కుటుంబ సభ్యులు వచ్చారు. వాళ్ళంతా కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ వద్ద ప్రస్తుతం బాలుడు ఆచూకీ కోసం ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి వాళ్ళ మదర్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. మాధవి ఉన్నారు, నవీన్ తల్లి. ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏంటి అనేది ఒకసారి పనిపోయినా సారు ఏడకుండా ఎట్లా చెప్పలే సారు. నేను పనిపోయినా 6:30కు వచ్చిన ఇంటికి. అప్పటి వరకు బాబు కనబడతలేడు. అక్క కొడుకు మా బాబు కలిసి చెత్త పడేస్తారని పోయిరంట. ఆ పిల్లగాడు ఇంటికి వచ్చిండు, నా బాబే పోయిండు. ఆ పిల్లగాడిని అడిగితే మాకు మొత్తం చెప్పిండు సారు. వాళ్ళ అమ్మ చెప్పొద్దలతో మనల్ని చంపేస్తారని చెప్పిందంట. వాళ్ళమ్మ పిల్లగాడు ఇంటికి వచ్చిండు. మమ్మీ బాబుల్ని తమ్మిని కారు ఎక్కించుకొని పోయిండ్రు మమ్మీ అని వాళ్ళమ్మతో చెప్పిండు. కొడుకు నువ్వు చెప్పొద్దురా, ఎవరైనా ఎక్కించకపోని మన పేరు చెప్తే మనల్ని చంపుతారు, చెప్పొద్దు నాన్న అనికసి మార్కెట్ కి తీసుకొని పోయిందంట. నేను 6:30కు వచ్చిన ఇంటికి. వస్తే ఇంటి పక్కల ఆంటీ మాధవి బబ్బుల్ గడ్ నీ దగ్గరకు వచ్చిండు అంటే రాలే ఆంటీ అని అన్న. 5:30 నుంచి కనబడతలే అంటే రోడ్లు మొత్తం దేవుళ్ళండము. అక్కని పిలుచుకొచ్చినాము. అక్కతో మాకేం అవసరం లేదు, పిల్లగాని అడుగుదామని. అడిగితే నా పిల్లగాని అడుగుతారు, నాకేం తెలుసు, నీ పిల్లగాడు వెండు నువ్వు దేవుళ్ళు అడుగు, నాకేం సంబంధము, నన్ను అడగొద్దు, ఎవరు మీరు అడగనికే అని అన్నది. లేదక్క బాబుని అడుగుతా అంటే ఆ బాబుని అడిగితే మా మమ్మీ చెప్పొద్దు అన్నదా ఆంటీ, అందుకే చెప్పలేదు. తమ్మిని కార్లు ఎక్కిసుకపోయారు ఎవరేమో అంకుల్ వాళ్ళు. నువ్వే ఆడున్నవరా అంటే నేను మిక్సర్ దానికి వచ్చిన. నేను పోయేలోపు తమ్ముడు లేడు, కారు లేదా అంటే మా మమ్మీతో చెప్పి మా మమ్మీ చెప్పొద్దు అన్నాడు. చెప్తే నీ కోతలు పెట్ట అన్నది. ఇంకా ఆంటీ నాకు ఇంతకు ముందు మమ్మీ కోతలు పెట్టింది. మీరు చెప్పండి, అంటే మీరు పోలీసు వాళ్ళతో మాట్లాడితే ఏం చెప్తున్నారు? పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నాం ఇద్దరేమో అక్కడ ఎంక్వైరీ చేస్తున్నాం, ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్తారు సార్ పోలీసులు. మీకు ఎవరిపైన అనుమానం ఉందా, ఎవరన్నా చెప్పారు? ఆ ఇంటి పక్కల ఏమైనా అనుమానం ఉంది, ఇంకెవ్వరు అనుమానం లేదు సార్. ఆ పిల్లగాడు ఉండడు ఎట్లా, మా పిల్లగాడు పోయేది ఎట్లా, అది మాకు డౌట్ ఉంది సార్. ప్రస్తుతం ఇంటి పక్కన నివాసం ఉంటున్న దేవి అనే మహిళపై తమకు అనుమానం ఉందనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి హయత్ నగర్ పోలీసులకు కేసు కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతం బాలుడి కోసం గాలిస్తున్నామని చెప్తున్నారు. దేవిని కూడా విచారించాము, ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు అనేది పోలీసులు చెప్తున్న పరిస్థితి. తమ బాలుడిని తొందరగా పట్టుకోవాలని చెప్పేసి ఇటు బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద చోటు చేసుకుంది.